మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని ఈ లోకాన్ని పంపించి ఆయన యొక్క రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఇవి నాన్న ఈ ఉదయకాల సమయంలో మీ బల యొద్దకు చేరి ఉన్నాం. సహాయం మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇవన్నీ నిలబడ్డవాడిని వట్టివాడిని మట్టివాడిని ప్రభా, ఎందుకు పనికిరాని వాడిని మీరే సహాయం చేయండి. మీ బోరగా వాడుకోండి. నన్ను ఏ మాటలు మాకు అవసరమో, ఏ యొక్క హెచ్చరికలు మాకు అవసరమో అవి మాకు నేర్పించమని మీరే సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి గణపరిచి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు లాజర్ని మృతుల్లో నుండి లేపిన తర్వాత వచ్చిన 6 దినాలు ముందుగా వచ్చినట్టు చూస్తాం. ముందుగా పస్కా పండుగకు 6 దినాలు ముందుగా వచ్చినట్టు చూస్తున్నాము. అక్కడ లాజరు యేసు ప్రభుల వారికి విందు చేశారు. అసలు ఈ లాజరు గురించి మన ఆరాధన సంబంధంగా 3 మాటలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాము. 3 మాటలు. ఈ లాజరు ఎవరు అనంటే ఈ లాజరు ఒక రోగి. చూడండి 11వ అధ్యాయము, లాజరు 11వ అధ్యాయం 1వ వచనం. మరియు మరియా ఆమె సహోదరిని మార్త అనువారు గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయనని అక్కడ ఉంటుంది. మళ్ళా 3వ అధ్యాయంలో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని, మరలా 6వ వచనంలో అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తన చోటని ఇంకా ఆ 2 దినములు నిలిచిపోయాను. అదో మాట. రెండో మాట 11వ అధ్యాయము 43వ వచనము. ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేతవస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అది లేచి తిరిగి లేచిన లాజరు చనిపోయి తిరిగి లేచాడు. అది 2వ మాట. 3వ మాట అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయడని వారితో చెప్పాను. కట్లు విప్పబడిన లాజరు. ఈ 3 మాటలు మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన సంబంధంగా నేర్చుకుందాము. 1 రోగి అయిన లాజరు, 2 చనిపోయి లేచిన లాజరు, 3 కట్లు విప్పబడిన లాజరు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లాజరు ఒక్కడే రోగి కాదు, కానీ మనమందరం కూడా రోగులమే. అందుకని అషీలు అంటాడంటే ఏమంటే అషీ గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, అరికాలు మొదలుకొని వసతి లేదంటాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్టు 9:7 హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం ఒకప్పుడు రోగులమే. అయితే ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు మన రోగాలు భరించడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. యెషయా గ్రంథంలో ఉంటే చూడండి మాట 53వ అధ్యాయము 4వ వచనము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం పాపం చేతను, అపరాధముల చేతను, రోగముల చేతను, ఆ యొక్క 13 దుర్గుణాలైనటువంటి ఉన్నాయి కదా, మార్కు సువార్త 7:21 ఉంటుంది. ఆ యొక్క దుర్గుణాలతో మనం నిండి ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు మన కోసం వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేయాలంటే రక్షింపడం ద్వారా ఆ రోగాలన్నీ ఏం చేశాడు? తీసివేసి ఏం చేశాడంటే ఆయన మన కొరకు విందు ఏర్పాటు చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ లాజరు అయితే యేసు ప్రభువు వారికి విందు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఏం చేశారు? ఆయనే మనల్ని స్వస్థపరిచాడు, ఆయనే మనకు విందు ఏర్పాటు చేశాడు. మనం ఏర్పాటు చేయలేదు ఆయనకి, కానీ ఆయనే ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకిచ్చి ఆయన మనకి విందు ఏర్పాటు చేశాడు. మన రోగముల చేతను, ఆ అపరాధముల చేతను చచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచి మన రోగాలన్నీ ఆయన భరించి మనల్ని ఏం చేశాడంటే మనకి విందు ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము, ఆయన యందు మనము రక్షింపబడిన మనము ఆయన విందులో పాల్గొనాలి. 2వ మాట నాకు ఇచ్చింది 15 నిమిషాలే. 2వ మాట చూసుకున్నట్లయితే లేపబడిన లాజరు, మృతుల్లో నుండి లేపబడిన లాజరు చూస్తున్నాము. అలాగే ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొలస్సీలు రాసిన పత్రిక
2వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతున్నానండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావనందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా లేపబడితిమి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఒకప్పుడు లాజర్లాగా పాతి పెట్టబడిన వాళ్ళమే. మనం కూడా ఆ యొక్క సమాధి చేయబడిన వాళ్ళమే. ఎలాగా? మన పాపం చేతను అపరాధం చేతను సచ్చిన వారము, ఆ సమాధి చేయబడిన వారము. అయితే ఆయన యందు ఆ యొక్క యేసు ప్రభు యొక్క మాట విని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుని ఏం చేస్తామంటే మనం కూడా లేపబడ్డాం. బాప్తిస్మం అంటే ఏంటండి? పాతిపెట్టబడుట. మనం పాతిపెట్టబడ్డాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేపబడ్డాం. అందుకని తిమోతి రాసిన పత్రికలో అంటాడు, చూడండి మాట, రెండు 11. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము పాతిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాం. మన పాపాలు అతిక్రమాలన్నీ ఒప్పుకొని ఆ పాతయన్నీ కూడా పాతిపెట్టేసి మనం అలాగా కొత్తగా వచ్చాం. అందుకనే మేము ఇంకో మాట అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2:5-17. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లాజరు చనిపోయి లేచాడు. అలాగే మనం కూడా ఒకప్పుడు పాపం చేతను అపరాధం చేతను ఈ లోకములో ఆచారాల చేతను ఈ లోకములో అనేక విషయాల్లో మనం ఉన్నప్పుడు అవన్నీ పాతిపెట్టేసాం. అవన్నీ యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా అవన్నీ పాతిపెట్టేసాం. మనం ఏం చేయబడ్డాం? నూతనంగా చేయబడ్డాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయన మనకు ఈ విందు ఏర్పాటు చేశాడు. ఈ విందులో మనం అందరము పాల్గొంటున్నాం. మనం ఆయనకి విందు ఏర్పాటు చేయలేదు, కానీ ఆయనే మనకు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో ఎవరుంటారంటే లేపబడిన వారే ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు ఈ విందులో పాల్గొనడానికి లేదండి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు పాతిపెట్టబడి తిరిగి లేచి ఆయనతో సహవాసం చేసేవారే ఈ విందులో పాల్గొంటారు. మూడవ మాట చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 11వ అధ్యాయము 44 చివర. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడి. ఇక్కడ లాజర్ గారు రోగి అయ్యాడు, రోగి అయి చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఏమున్నాయంట? కట్లున్నాయి. ఈ మన జీవితాల్లో కూడా చాలామందికి ఇప్పటికీ కట్లున్నాయండి. చాలామంది జీవితాల్లో కట్లు. బాప్తిస్మం ప్రభునందు విశ్వాసం ఉంచాం, బాప్తిస్మం తీసుకున్నాం, అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని కట్ల చేత కట్టబడి ఉన్నారు. కొందరు సినిమాలంటే పిచ్చి, అదో బలహీనత, అదో కట్టుబాటు. కొందరికేమో అసూయ, కొందరికేమో అబద్ధాలు, కొందరికేమో ఇంకా సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. ఆదివారం వచ్చేదాడికి పరిశుద్ధుల్లాగా సంఘానికి లేకపోతే ఆరాధనకి సిద్ధపడి కలిగి ఉంటారు. ఇక్కడ చూడండి కట్లు. ఇంకా మనం ఏమన్నా కట్లు చేత ఉన్నామా? ఆ కట్లు చేతనే మనము ఆరాధన తీసుకుంటున్నామా? చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పును. ఇక్కడ యేసు ప్రభువు వారు మాట్లాడుతూ, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా. ఈమె అబ్రహాము కుమార్తె. అబ్రహాం అంటే ఎవరండి? విశ్వాసులకు తండ్రి. తండ్రి అంటే ఈమె కూడా ఏమి విశ్వాసురాలే.
ఈమె ఏం చేస్తుందంటే 18 ఏళ్ళ నుండి బలహీనపరచు దెయ్యం పట్టింది ఉంటుంది. సంఘానికి వస్తుంది కానీ సంఘంలో సరిగా నిలబడలేకపోతుంది, దేవునిలో సరిగా నిలబడలేకపోతుంది. అలాగే మనం కూడా సంఘానికి వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, కానీ సరిగా ప్రభులో నిలబడలేకపోతున్నాం. ఇక్కడ ఈమె నడుము వంగిపోయింది. నడుమని అంటే ఏంటంటే నడుమని మనసు, నడుము మనసుకు సాదృశ్యం. అందుకని చూడండి, పేతురు రాసిన పత్రిక 1:13 కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. కాబట్టి మీ మనసు అను నడుము, మనస్సు అను నడుము, నడుముకి ఏం కట్టుకోవాలంటండి? సత్యమను దట్టి. సత్యం అంటే ఎవరండి? దేవుని వాక్యమే సత్యం. ఈమె ఉంది కానీ దేవుని వాక్యం ఈమెలో లేదు. ఎందుచేతంటే బలహీనపరచు దెయ్యము పట్టింది. పట్టి ఏం చేస్తుంది? ఈమెలో హృదయంలో వాక్యం ముంచట్లేదు. మన జీవితాల్లో కూడా ఏమవుతుందంటే హృదయంలో వాక్యం ఉండనివ్వట్లేదు. ఉండనివ్వటి పాటు ఏమవుతున్నామంటే మనం బలహీనలు అయిపోతున్నాము. అందుకనే ఏమంటాడు? కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనకు తెలిసిందే, 11:30 ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. ఇందువలననే మీరు బలహీనులు రోగులై ఉన్నారు. ఏమవుతుందంటే మనం బలహీనత ఏంటో మనకు తెలుసు. నువ్వు సినిమాలు చూస్తావు, ఆ బలహీనత మీకు తెలుసు. నువ్వు చుట్టకాలుతావు, ఆ బలహీనత నీకు తెలుసు. లేకపోతే నువ్వు సీరియల్స్ చూస్తావు, ఆ బలహీనత మీకు తెలుసు. నువ్వు అబద్ధాలు ఆడుతావు, ఆ బలహీనత మీకు తెలుసు. అయినా ప్రభు బలలోకి వస్తున్నావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. మళ్ళీ ఆదివారం వచ్చేటికి బలలోకి వచ్చి పాలు వద్దుతున్నావు. అందుకని నువ్వు బలహీన వల్ల అయిపోతున్నావు. అందుకని నీకు రోగాలు వస్తున్నాయి. అందుకనే మీరు చనిపోతున్నారని పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, మీ ఇష్టానుసారంగా సోమవారం నుంచి శనివారం దాకా మీ ఇష్టానుసారంగా జీవించేసి ఆదివారం వచ్చి బలలో పాల్గొంటే పరిశుద్ధులు అయిపోరు. అర్థమైందా? కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, పరీక్షించుకోండి అన్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు. కాబట్టి ఇందులో అన్నాడు కదా, బలహీనపరచు దెయ్యము. ఏమవుతుందంటే సంఘానికి వస్తుంది కానీ బలహీనంగా నిలబడలేకపోతుంది. చాలామంది ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, ప్రభు సన్నిధికి వస్తున్నారు కానీ ప్రభు కోసం నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే బలహీనతలు, ఇంటిలో బలహీనతలు, వీధిలో బలహీనతలు, లేకపోతే హృదయంలో బలహీనతలు. కొన్ని చూడకూడదు అనుకుంటాం, చూస్తాం. సెల్లో ఉంటుంది, సెల్లో కొన్ని చూడకూడదు అనుకుంటాం, చూస్తూనే ఉంటాం. అబ్బా చూడకూడదు, దేవుని నమ్ముకున్నాం అని అనుకుంటాం, మళ్ళీ అయ్యే చూస్తూ ఉంటాం. అదే బలహీనతలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని మీలో రోగాలు వచ్చేస్తున్నాయి, మీకు కొందరు చనిపోతున్నారు అని పౌలు క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఆ మాట. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తమకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఇదిగోండి చూడండి, బలహీనలు అవుతున్నారంట, రోగులు అవుతున్నారంట, చనిపోతున్నారంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లాజరు ఏమన్నాడు యేసుప్రభుల వారు? కట్లు విప్పి పోనీయడి. అంతకుముందు కట్లతో ఉన్నాడు, ఇక వద్దు, కట్లు ఏమొద్దు, ప్రభు కోసం నిలబడేలాగా ఉండమని సెలవిస్తున్నాడు. అలాగే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఏంటంటే బలహీనతలు వద్దు. బలహీనతతో వచ్చి ప్రభుని ఆరాధించేసి వెళ్ళిపోదాం, పర్లేదులే, ఆయన ఎవరు చూస్తున్నారులే, మనుషులు ఎవరు చూస్తున్నారులే, మన హృదయంలో జరుగుతున్నది ఎవరికన్నా తెలిసేంటి అనుకుంటున్నారా? కానీ ప్రభు చూస్తున్నాడు. నీ హృదయం ఏంటో నా హృదయం ఏంటో ప్రభుకి తెలుసు. నీవు ఏ విధంగా ఆరాధిస్తున్నావో ప్రభుకి తెలుసు. నువ్వు బలహీనతో ఆరాధిస్తున్నావా, లేకపోతే దేవుని యందుండి పరిపూర్ణంగా వాక్యంతో నింపబడి ఆరాధిస్తున్నావా అనేది ప్రభుకి తెలుసు. అందుకని చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. ఈ ప్రజలు 15:9 అండి, 7-9 కలిసి ఉంటాయి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు.
చాలామంది హృదయాలతో ఆరాధించట్లేదంటండి. హృదయాలతో ఆరాధించట్లేదంట, పెదవులతో ఆరాధిస్తున్నారంట. దేవుడు పెదవులు చూసేవాడు కాదండి, హృదయాన్ని చూసేవాడు మన దేవుడు. బయట అనుకోండి పెదవులు చూస్తారు, కానీ మన దేవుడు హృదయాలు చూసే దేవుడు. నువ్వు ఏ హృదయంతో ఆరాధిస్తున్నావో ప్రభువుకు తెలుసు. చూడండి, మనకి సౌలు గారు రాజుగా ఏర్పాటు చేయడానికి చాలామందిని తీసుకొస్తాడు. వీరు కాదు వీరు కాదు వీరు కాదు అంటాడు. అని ఏమంటాడు ఆఖరికి దావీదు వచ్చిన తర్వాత నేను ఎన్నుకున్నవాడు ఈయనే. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, మనము ఆరాధించే సమయంలో మన హృదయం ఏ స్థితిలో ఉందో ఒకసారి పరీక్షించుకుందాం. ఇక్కడ ప్రభు మన కోసం విందు ఏర్పాటు చేశాడండి. మనమేమి ఆయనకి విందు ఏర్పాటు చేయలేదు, కానీ మన కోసం ఆయనే విందు, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. ఈ లోకంలో ఎవరు ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టరు, కానీ ఆయన నీ కోసం నా కోసం ఏం చేశారమ్మా? ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం ఉమ్ముబేతలు, మన కోసం పిడిగుద్దులు, మన కోసం చాపని ఆ యొక్క వీపుని చాలగా చేశారు. ఆ యొక్క ముళ్ళ కిరీటము, ఆయనకు పంచి గాయాలు, ఇవన్నీ ఎవరి కోసం పొందారు? నీ కోసము నా కోసము. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయన సన్నిధానానికి వచ్చాం. ఆయన దగ్గరికి విందు చేయడానికి ఆయన బలయోధి చేరాము. అయితే ఆ బలయోధి చేరిన తర్వాత మనం ఏ హృదయంతో ఆరాధిస్తున్నాము? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా, లేకపోతే పెదవులతోని ఏదో అందరూ చూస్తున్నారు? కొందరు ఏమనుకుంటారు తెలుసా? ఆరాధించేవాళ్ళు ఈయన తీసుకోపోతే, అబ్బో నేను తీసుకోపోతే ఏమనుకుంటాడు ఆయన. ఎవరు అందిస్తారు చూసారా, ఆయన ఏమని అనుకుంటాడో తీసుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే, అబ్బో ఈయన రోజు ఆదివారం తీసుకునే దేవుడి ఈ వారంలో తీసుకోలేదు అనుకుంటాడేమని వాళ్ళ హృదయంలోనూ సరైన నిశ్చయత లేకపోయినా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది దేవుడు మెచ్చడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఇచ్చే ఆయన మీ హృదయం చూడ్డు. కాబట్టి పుచ్చుకునే మీరే హృదయాన్ని చూసుకోవాలి. చూసుకొని పరీక్షించుకొని మనము ఆరాధన చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే రోగి అయిన లాజరు చూస్తున్నాము, చనిపోయి తిరిగి లేచిన లాజరు చూస్తున్నాము, అలాగే కట్లయిపోబడిన లాజరు చూస్తున్నాం. అలాగే కూడా మనం కూడా ఒకప్పుడు రోగులమే, పాపరోగంతో ఉన్న వాళ్ళమే. అయితే యేసు ప్రభుల వారు మనల్ని ఎందుకు కనికరించి అనాది సంకల్పంలోని మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఉండగలిగాం. ఒకప్పుడైతే మనకు దేవుని సన్నిధి తెలీదు, శాపంతో ఉన్నాం, దేవుని సన్నిధి తెలీదు, మహిమ పోగొట్టుకున్నాం. కానీ ఈ రోజున దేవుని సన్నిధికి రాగలిగాం. కాబట్టి ఆయన్ని ఆరాధిద్దాం. అలాగే లేపబడ్డాం, మృతుల్లోండి ఎలాగైతే లేచాడో లాజరు, అలాగే మనం కూడా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా పాతిపెట్టబడి తిరిగి లేచి నూతన సృష్టి పొందాము. కాబట్టి ఆయన్ని ఆరాధిద్దాం. మూడవదిగా చూసుకున్నట్లయితే కట్లు. ఇంకా ఏమైనా మనలో కట్లు ఉన్నాయా? ఏమన్నా బలహీనతలు ఉన్నాయా? సరి చేసుకుందాం. ఆయన సన్నిధానంలో హృదయం సరి చేసుకుని ముందుకెళ్దాం. పర్లేదులే, ఎవరు చూడలేదని కాకుండా ఆయన సన్నిధానంలో మనం హృదయాన్ని సరి చేసుకుని ఆయన ఆరాధిద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.